వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్స్. దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన ఎక్కడ ఉంది, ఈ గాజు వంతెనకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 30 డిసెంబర్ 2024న ప్రారంభించడం జరిగింది. ఈ గాజు వంతెన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు సముద్రం మధ్యలో నిర్మించారంట. ఈ వంతెన వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్వర్ విగ్రహం వరకు కలిపే మార్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వివేకానంద మండపం తిరువల్వర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల వ్యయంతో ఈ గాజు వంతెనను నిర్మించడం జరిగింది. ఈ వంతెన ద్వారా పర్యాటకులు వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్వర్ విగ్రహానికి సులభంగా చేరుకోవచ్చు. అంతకుముందు ఇలా చేరుకోవడానికి పడవ సాయంతో వెళ్ళేది. దాదాపు ఏడాదిగా జరుగుతున్న వంతెన నిర్మాణం పూర్తి అవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ గాజు వంతెనను ప్రారంభించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.